హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు. దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఎలాగో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా మనకు పిస్తా, నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, గసగసాలు అండ్ జాజికాయ, కాజు, కిస్మిస్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాల్నట్స్, బాదం అండ్ డేట్స్, ఖర్జూరం. ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఎలానో తెలుసుకుందాం. మనం ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టాలండి. మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టాలి. అది హీట్ అయ్యాక కొంచెం మనము ముందుగా ఉన్న గసగసాలు, నువ్వులు ఒకసారి ఫ్రై చేసుకొని తీసుకుందాం. 2 స్పూన్స్ ఆఫ్ నువ్వులండి. అండ్ తర్వాత దాంట్లోనే 2 స్పూన్స్ ఆఫ్ గసగసాలు. ఈ రెండింటిని మంచిగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. రోస్ట్ అవుతే దాంట్లో ఉన్న పచ్చివాసన పోయి అది కొంచెం క్రంచీనెస్ వస్తుంది. సో కొంచెం వేగగానే తీసి మనం సైడ్లో పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం నెయ్యి, మంచి ఆవు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక దాంట్లో మనము అన్నీ 1 by 1 డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి వేయించుకోవాలి. ఫస్ట్ నేను బాదం వేస్తున్నాను. తర్వాత అన్నీ వేసేసుకోవాలండి. బాదం, వాల్నట్స్, కాజు, పంకిన్ సీడ్స్ అండ్ వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, దీంట్లో ఇప్పుడు మనము ఇవన్నీ లైన్లో వేసేసుకోవచ్చు అండి. అన్నీ మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. దాంట్లో నెయ్యిలో కొంచెం వేగాలండి, ఎక్కువ వేగాల్సిన పని లేదు, కొంచెం క్రిస్పీనెస్. దీంట్లో ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి, క్రిస్పీనెస్ వస్తాయి. ఇప్పుడు నేను పిస్తా అండ్ కిస్మిస్ యాడ్ చేసుకున్నాను. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం స్లైట్ కలర్ చేంజ్ అవుతుంది అండి, అంతే. ఎక్కువసేపు కూడా ఫ్రై చేయొద్దు. అది కొంచెం బ్లాక్ మాడితే కొంచెం ఫ్లేవర్ చేంజ్ అవుతుందండి డ్రై ఫ్రూట్స్. అప్పుడు లడ్డు టేస్ట్ కూడా రాదు. కొంచెం గోల్డెన్ కలర్ లైట్గా చేంజ్ అయ్యే వరకు మిక్స్ చేస్తూ ఉండాలండి. మంచిగా కొంచెం వేగాలి. అలానే ఉంచకుండా కొంచెం మిక్స్ చేసుకుంటుంటే మంచి అరోమా వస్తుందండి. మంచిగా ఫ్రై అవుతుంది, అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతుంటాయి మనం మిక్స్ చేస్తే దాన్ని. సో ఇప్పుడు మనము జాజికాయ అండి, నట్ మిల్క్ పౌడర్ అంటారు, జాజికాయ. దాన్ని చిన్న పీస్ అండి గ్రేట్ చేసుకొని వేసేసుకోవాలి. చిన్న పీస్ కొంచెం లైట్గా వేసుకోవాలండి. దీని ఫ్లేవర్ స్వీట్స్లోకి బాగుంటుందండి. కొంచెం వేసుకొని అది కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక కొంచెం వేగాక ఇప్పుడు మనం ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకుంటే తర్వాత మనము దీంట్లో డేట్స్ పేస్ట్ వేస్తామండి. ఇది రెండు మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఉన్నది కదా, ఈ డ్రై ఫ్రూట్స్ మిక్స్చర్ అంతా తీసేసుకొని తర్వాత అదే ప్యాన్లో మనం ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ నెయ్యి ఎక్కువ కూడా లేదండి, నార్మల్ 1-2 స్పూన్సే వేస్తున్నాను నేను. ఎక్కువ కావాలన్న వాళ్ళు కూడా ఎక్కువ వేసుకోవచ్చు అండ్ ఇది సరిపోతుంది మన క్వాంటిటీకి. దీంట్లో ఇప్పుడు మనము డేట్స్ సీడ్స్ తీసి మిక్సీ చేసుకున్న పేస్ట్ అండి. ఓన్లీ డేట్సే మిక్సీ చేశాను పేస్ట్. ఆ పేస్ట్ని గీలో యాడ్ చేస్తున్నాను.
ఇలా సిలికాన్ స్పూన్ తీసుకుంటే ఏంటంటే స్టీల్ స్పూన్స్ కన్నా బెటర్ అండి. ఇది మంచిగా పేస్ట్ని ఇలా బాగా మిక్స్ చేస్తుంది సిలికాన్ స్పూన్స్. అది బాగా మిక్స్ అవుతుందండి. అది కొంచెం నెయ్యిలో మంచిగా ఫ్రై చేయాలి. కొంచెం సేపు ఒక 5 minutes అలా మంచిగా ఫ్రై చేసేసి వేగిపోతుంది మొత్తము. అలా వేగాక మనము ఈ డ్రై ఫ్రూట్స్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలండి. మీరు క్వాంటిటీ కనుక వస్తే ఒక చిన్న కప్ అండి, అన్ని డ్రై ఫ్రూట్స్ సేమ్ క్వాంటిటీ అండి, దానికి డబల్ క్వాంటిటీ మనము డేట్స్ తీసుకోవాలండి. మనం బాదం, పిస్తా, వాల్నట్స్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఆఫ్ స్మాల్ కప్ తీసుకుంటే దానికి 2 spoons నువ్వులు, 2 spoons గసగసాలు, 2 spoons ఫ్లాక్స్ సీడ్స్. ఇదండి క్వాంటిటీ. డ్రై ఫ్రూట్స్కి డబల్ మనం కాజు పేస్ట్ డేట్స్ పేస్ట్ అండి. ఇప్పుడు ఇది మంచి వేగిపోయిందండి. దీంట్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. అది మంచి కలవాలండి. డేట్స్, ఖర్జూరము అండ్ డ్రై ఫ్రూట్స్ మంచిగా కలిసేలాగా కలపాలండి. స్లోగా మంచిగా అది చిన్న మంట మీద పెట్టి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. బాగా కలిసాక దీన్ని కొంతమంది రోల్ లెక్క కూడా చేసుకుంటారండి. అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము నార్మల్ బటర్ పేపర్ పైన వేసి ఇలా రోల్ చేసేసి ఒక 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టి కట్ చేసేసుకుంటే అది స్వీట్స్ బాగుంటాయండి. అలా షేప్ అయినా బాగుంటుంది, సర్కిల్ షేప్ అయినా బాగుంటుంది. లేకపోతే మీరు స్క్వేర్ షేప్స్ కూడా ఒక ప్లేట్లో నెయ్యి రాసేసి ఇది మొత్తం స్ప్రెడ్ చేసేసి స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ లడ్డూ షేప్ చేసి చూపిస్తున్నానండి, లడ్డూ మోడల్. ఇది మిక్సీలో వేసి కూడా మనం లడ్డూస్ చేసుకోవచ్చండి. ఇలా లడ్డూస్ లెక్క చేసుకొని డైలీ ఒకటి తింటే ఫుల్ హెల్దీ అండి. ఇది కిడ్స్ బాక్స్లో కూడా పెట్టచ్చు. ఇవ్వండి లడ్డూస్ రెడీ అయిపోయాయి. మీరు కూడా టేస్ట్ చేసి ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఎన్నో రుచికరమైన వంటలతో మీ ముందు ఉంటాను.